నా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే గతంలో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయాడని చెప్పి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా గెలుపొందడం జరిగింది కదా. ఏం చెప్తారు గతంలో విమర్శించిన వైసీపీ వాళ్ళకి? గతంలో విమర్శించిన వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను సార్, మీరు నిజాన్ని గ్రహించండి, ఇకనైనా రియలైజ్ అవ్వండి. ఏంటంటే ఇటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు జరుపుకోవాలంటే కనీసం జగన్ పెద్ద మనిషి అయ్యాడు, చాపక ముందు కూర్చోబెట్టాలన్నా కూడా రాష్ట్రం అంతా రంగులు వేసేశారు. శ్మశానానికి రంగు వేశారు, బాత్రూమ్కి రంగు వేశారు, ఆఖరికి పిల్లోడు పెట్టుకునే ఘాటుకు కూడా మన బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ఘాటుకు కూడా రంగు వేసు ఆయన బొమ్మ వేసుకున్నాడు. కానీ రాష్ట్రంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఉన్నా, అన్నబలం, అర్ధబలం, అంతా ప్రజాబలం అన్నీ ఉన్నా కూడా ఈరోజు ఎక్కడా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఆయన సొంతానికి వాడుకోకుండా పార్టీ నుంచి ప్రజల నుంచి ఈ డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఈరోజు ఈ సభ నిర్వహించబోతా ఉన్నారు. కానీ ఇదే సభ చేయాలంటే మిగతా పార్టీలు ఏదైనా సరే వైసీపీ ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేసేది, ప్రభుత్వ డబ్బుల్ని దుర్వినియోగం చేసేది. కానీ ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన ఆలోచనలతో ఏ విధంగా ముందుకెళ్తుందనేది మీరు గ్రహించండి, ఇక్కడైనా రియలైజ్ అవ్వండి. మీరు విమర్శకి తావివ్వద్దు ఇక్కడ ఎక్కడా కూడా. ఎందుకంటే భగత్ సింగ్ని మనం చరిత్రలో పుస్తకాల్లో చదువుకున్నాం, ఆయన చూడలేకపోయాం. అటువంటి వాడు అంటే ఆయన గురించి పుస్తకాల్లో చదువుకున్నది, విన్నది, చూసింది, అంటే నేర్చుకున్నది, తెలుసుకున్నది అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ ఉందనేది ప్రతి ఒక్క యువకుడి ఆలోచన, మా అందరి ఆలోచన కూడా అదే. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం ఏదో 4 మాటలు పట్టుకుని అవి వచ్చి మీడియా ముందు మాట్లాడేసి మీరు పెద్దవాళ్ళ వల్ల చూడొద్దు. రీసెంట్గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడిపోయాడు, చంద్రబాబు నాయుడు దగ్గర నెల ప్యాకేజీ తీసుకుంటున్నాడని చెప్పి అయితే కొంత ఫిగర్ చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆ దువ్వాడ శ్రీనివాస్ గారికి నేను ఒకటే సూటి ప్రశ్న సార్, ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, ఆయన గతంలో కూడా ఒక మాట మాట్లాడాడు మీడియా ముందు. మనం భారతదేశంలో పుట్టాం, ఆంధ్రప్రదేశ్లో పుట్టాం, ఏకపత్ని వ్రతం, మన వ్రతం తొక్క తోలని చెప్పేసి అని మాట్లాడావు కదా దువ్వాడ శ్రీనివాస్. నువ్వు మరి ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? నువ్వు భార్యను వదిలిపెట్టేసి ఇంకో దాన్ని ఉంచుకోగానే నువ్వు చెప్పిన మాటలన్నీ గాలికి వెళ్ళిపోయినాయా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లని మాట్లాడావు, ఇవి కూడా రేపొద్దు నువ్వు ప్యాకేజీ తీసుకున్నావని, నువ్వు డబ్బులు దొబ్బావని బయటికి రాగానే ఆ రోజు కూడా తూచి నేను పవన్ కళ్యాణ్ అట్లా అనలేదని చెప్పేసి మాట్లాడతావా? చెప్పు నువ్వు అని అడుగుతున్నాం మేము ఈరోజు ఆయన సందర్భంగా. గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎక్కువ విమర్శించారో, అంటే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంటే మంత్రి రోజా కావచ్చు, కొడాల నాని కావచ్చు, వీళ్ళంతా మంత్రులంతా ఓడిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళ కోసం? సార్, ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నటువంటి విగ్రహాలు అవన్నీ కూడా, ఆ విగ్రహాలు మట్టి బొమ్మలు ప్రాణం పోసుకోవడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి విమర్శించారే తప్ప వాళ్ళకి ఒక సొంత ఎజెండా లేదు. వాళ్ళు పేరుకి మంత్రులు అయ్యారు కానీ ఏ రోజు కూడా వాళ్ళ మంత్రి హోదాతోటి, అధికారంతో ఒక పని కనీసం వాళ్ళ దొడ్లో కనీసం లాపరాలు కూడా వేసుకోలేకపోయారు, కనీసం వాళ్ళ ఊర్లో ఒక మరుగుదొడ్డి కూడా కట్టించలేకపోయారు వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు విలువ లేదని ప్రజలే సమాధానం చెప్పారు భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కీలక నాయకులందరినీ కూడా 1 by 1 అరెస్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనేసి అయితే పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? తప్పు చేసిన ప్రతి ఒక్కడు కారాగారం పాలవ్వాల్సిందే. భక్త రామదాసుడే కారాగారాలు పాలయ్యాడు. ఏది మంచి చేసి దేవుణ్ణి ఆరాధించి ఆ మహాత్ముడి గుడి కట్టినోడే ఇది అయ్యాడు. అలాంటిది మీరు దుర్భాషలాడారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు, మీ విలనిజాన్ని చూపించారు. సినిమాల్లో విలన్లు చూసాం, ఆంధ్రాలో వైసీపీ వాళ్ళని చూసాం. అటువంటి వాళ్ళని జైలుకు పంపించకుండా వదిలిపెట్టాలా అని ఈరోజు ప్రజలను అడుగుతున్నాం మేము ఈ సందర్భంగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి, ఎక్కడా కూడా అభివృద్ధి జరగట్లేదు, ప్రజలకు మంచి చేయట్లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ మోసం చేశారని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అవును సార్, చంద్రబాబు గారు చెప్పింది అబద్ధపు హామీలే. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానన్నది అబద్ధపు హామీయే. ఆయన గెలవక ముందు నుంచి, అంటే పోయిన గత నెల, అంటే ఆయన జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే అంతకు ముందు నెల నుంచి కూడా 4,000 లెక్కేసి ఇచ్చింది కూడా అబద్ధం అయిపోయింది. ఈరోజు గ్యాస్ బండ్లు సిలిండర్స్ అందరికీ గృహిణులకి ఫ్రీగా ఇస్తానని ఆ సిలిండర్స్ డబ్బులు ఈరోజు అకౌంట్లో పడుతున్నా కూడా అది అబద్ధమే అన్న చెప్పాలా? ఈరోజు రోడ్లలో ఇవాళ రాష్ట్రం మొత్తం మీద రహదారుల పరిస్థితి చూస్తే ముందు రహదారులన్నీ కూడా విస్తరణ ప్లస్ ప్యాచ్ వర్కులు చేసుకుని ఈరోజు ప్రయాణం సులభతరం అయింది, అది కూడా అబద్ధమేనా? ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీల్ని 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు విమర్శించడం కాదు, ప్రజలు దాన్ని పూర్తిగా అవగాహన అర్థం చేసుకుని ఉన్నారు.
ఈరోజు ఖజానా పరిస్థితి ఏంది, రాష్ట్ర పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎన్ని ముడుపులకు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఈ రోజు నుండి 11 సీట్లకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. మేము అవన్నీ ఇవ్వవసరం లేదు, ఫ్రీ తాయిలాలు మాకు వద్దు అని ప్రజలే నిన్ను తిరస్కరించారు. సో ఫ్రీ తాయిలాలకు మేము ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు. రాష్ట్రం అభివృద్ధి చేస్తాం, సంక్షేమం పెన్షన్లు ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా కడుపు నింపే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ముందుంటది. ప్రతి ఒక్కడికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించి తీరుతుంది.